మీరు వినిపిస్తున్నది రైజ్ బియాండ్ పాడ్కాస్ట్. ఇది మీ మనస్సును మేల్కొల్పే స్థలం, మీ మనసును ప్రేరేపించే వేదిక. నేను మీ పేరు. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక గొప్ప విషయం గురించి. ఒకసారి మీరు నిస్సహాయంగా అనిపించుకున్నారా? ఏమీ పని చేయడం లేదు అనిపించిందా? ఇది చాలించాలి అనే ఆలోచన వచ్చిందా? మీరు ఒంటరే కాదు, అందరూ ఆ దశను దాటి ఉంటారు. కానీ నిజం ఏమిటంటే చాలామంది విజయం చేరడానికి కాస్త ముందు నుంచే ఆగిపోతారు. సెగ్మెంట్ 1 ఎందుకు మనం మధ్యలో ఆగిపోతాము? థామస్ ఎడిసన్ గురించి గుర్తుందా? వీరు 1000 సార్లు లైట్ బల్బ్ కనుగొనడానికి ప్రయత్నించారు. అతనిని ఎవరో అడిగారు, ఇన్నిసార్లు విఫలమయ్యావు కదా? అతను చెప్పాడు, నేను ఫెయిల్ కాలేదు, పని చేయాలని 1000 మార్గాలు నేర్చుకున్నాను. అది అదృష్టం కాదు, అది పట్టుదల, అది ఒక్కరోజు ఎక్కువ ప్రయత్నించగల శక్తి. సెగ్మెంట్ 2 మనస్సు మాయాజాలం. అంతా అక్కడే ఉంది. విజయం అనేది ఒకేసారి జరగదు. చిన్న సరళమైన దశలు, ఇవే నిజమైన మార్గం. మీరొకటి గుర్తుంచుకోండి, మీ మెదడు మీరు చెప్పిన దాన్ని నమ్ముతుంది. ధైర్యాన్ని చెప్పండి, ఆశను చెప్పండి. ఈ రోజు కష్టంగా అనిపిస్తే, మీరు అలసిపోయినా సరే ఇలా చెప్పుకోండి, ఒక రోజు ఇంకెక్కడ, ఇంకా వదలకూడదు. అదే కావచ్చు, అది మీ జీవితాన్ని మార్చే రోజు. సెగ్మెంట్ 3 ఈ రోజు మీరు చేయాల్సింది ఇప్పుడు నేనే చెప్తున్నాను, వెంటనే చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి, మీ కల గురించి ఆలోచించండి. తర్వాత ఇది గొంతెత్తి చెప్పండి, నేను ఇంకా పూర్తవలేదు, నాలో ఇంకా ఉంది, ఒక రోజు ఇంకా వెళ్తాను. నీ పని చేయండి, ఒక మెసేజ్ పంపండి, ఒక పేజీ రాయండి, ఒక అడుగు వేయండి. ఇది చిన్నదైనా సరే దీన్ని ప్రాముఖ్యంగా ట్రీట్ చేయండి. అప్పుడు మెల్లగా సంగీతం తిరిగి మొదలవుతుంది. మీరొకసారి ఈ మాట గుర్తుంచుకోండి, వదిలేయాలని అనిపించినప్పుడు ఎందుకు మొదలెట్టామో గుర్తు చేసుకోండి. మీరు బలమైనవారు, మీరు గొప్పవారవుతారు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఒక రోజు ఇంకెక్కడ, ఒక్క మెట్టు ఇంకా, ఒక ప్రయత్నం చేయగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు వినాల్సిన వ్యక్తికి పంపండి. లక్ష్యాన్ని మించి పోరాడండి.